అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ వివేకానంద ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు నవప్రసాద్ అధ్యక్షతన జగన్నాథపురం జనావళి వృద్ధాశ్రమంలో క్లబ్ జెడ్సీ రజనీ గౌరీ సోదరుడు జ్ఞాపకార్థం వృద్ధులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, ఇంటర్నేషనల్ క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి దానం చేసే గుణం ఉన్నప్పుడే కష్టాలలో ఉన్న వారికి సాయం అందుతుందని అన్నారు. అనంతరం వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు, అతిథులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ దుర్గా సుభద్ర, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ సతీష్, జెడ్సీ గోపిరెడ్డి, శ్రీదేవి, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు గణేష్, వృద్ధాశ్రమం వృద్ధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది. ఇది చాలా గర్వపడవలసిన విషయం. అలాగే ఆమె తమ్ముడు లేని లోటుని ఇలా ఈ వృద్ధుల్లో వీళ్ళందరిలోనూ కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు బాగా మనసుకు నచ్చిన విషయం. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని మీ అందరిలో చూసుకుంటున్నట్లే ఈరోజు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా దానగుణం కలిగి ఉండాలి, దాతృత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇటువంటి పేదవారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వృద్ధులాశ్రమంలో వాళ్ళందరికీ కూడా వస్త్రాలు, అలాగే ఫ్రూట్స్ వాళ్ళకి వాళ్ళ బ్రదరు జ్ఞాపకార్థంగా మరి ఈ ఆశ్రమంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆశ్రమాన్ని ప్రోత్సహిస్తూ మరి అలాగే తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే రీజన్ చైర్మన్ అయిన సుభద్ర గారు, అలాగే వివేకానంద క్లబ్ ప్రెసిడెంట్ అయిన నవప్రసాద్, జోన్ చైర్మన్ రజనీ గౌరీ, అలాగే గవర్నర్ ఏరియా ప్రెసిడెంట్ అయిన సతీష్ గారు, అలాగే గోపిరెడ్డి, ఇంకా తదితర క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మరి వివేకానంద క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచి శుభ